హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆశీష్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఇన్స్టాగ్రామ్లో ఉండే యూస్ఫుల్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫీచర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ డివైసెస్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఒకటే డివైస్లో చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లో ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే ఈ వీడియోలో నేను చెప్పే ఫీచర్స్ అన్నీ అయితే మీకు వస్తాయి. సో ముందుగా అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేశాక ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక సో మనకి హోమ్ పేజ్ అయితే అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ప్రొఫైల్ బటన్ అయితే ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్లో. సో ఈ ప్రొఫైల్ బటన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే మనకి ఇలా మనకు ఒక స్వైప్ అప్ మెన్యూ అయితే వస్తుంది. సో ఇందులో మీరు చూస్తే ఇక్కడ నాకు ఆల్రెడీ 2 అకౌంట్స్ అయితే లాగిన్లో ఉన్నాయి. కింద యాడ్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ని క్లిక్ చేస్తే లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ లేదా క్రియేట్ న్యూ అకౌంట్ అనేది 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. సో నేను లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రొఫైల్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ కింద మనకి స్విచ్ అకౌంట్స్ అండ్ సైన్ అప్ అని ఉంది కదా. సైన్ అప్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. స్విచ్ అకౌంట్స్ అంటే ఆల్రెడీ ఉన్న అకౌంట్ని మనం అయితే లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటే సో ఆ ప్రొఫైల్ అయితే ఈ డివైస్లోకి యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, ఒక ప్రొఫైల్ నుండి ఇంకొక ప్రొఫైల్కి మనం అయితే ఈజీగా స్విచ్ అవ్వచ్చు. సో దానికోసం సేమ్ మనకి ప్రొఫైల్ బటన్ ఉంది కదా. సో దానిపైన ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే ఇంతకుముందులాగా మనకు ఒక మెన్యూ కనిపిస్తుంది. సో అక్కడ నుండి స్విచ్ అవ్వచ్చు. లేదంటే డబుల్ ట్యాప్ చేస్తే ఈజీగా అయితే స్విచ్ అవుతుంది అనమాట ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్కి. అండ్ మనం అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఇంకొక మెథడ్ ఏంటంటే, సో మనకి ప్రొఫైల్ బటన్ ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 లైన్ సెట్టింగ్ అయితే మీకు రైట్ సైడ్ పైన అయితే కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ యాడ్ అకౌంట్స్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి కూడా మీరు ఇంకొక అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో సో మన ఇంటరాక్షన్స్కి సంబంధించిన రికార్డ్ అయితే ఉంటుంది. సో దాన్ని మీరు ఒకవేళ చూడాలనుకుంటే సేమ్ మనకి ప్రొఫైల్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ 4th ఆప్షన్ యువర్ యాక్టివిటీ అని చెప్పి ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఇంటరాక్షన్స్ అని చెప్పి ఫస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ దాని కింద లైక్స్, కామెంట్స్, ట్యాగ్స్, స్టిక్కర్ రెస్పాన్సెస్ అని చెప్పి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో లైక్స్ పైన సెలెక్ట్ చేసుకుంటే సో మీరు ఏ పోస్ట్కి లైక్ చేశారో అనే పోస్ట్ అన్నీ ఇక్కడైతే మీకు కనిపిస్తాయి. అండ్ కామెంట్స్ కూడా సేమ్ అదే విధంగా ఏ పోస్ట్ల పైన మీరు కామెంట్ చేశారు అవన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ రిమూవ్డ్ అండ్ ఆర్కైవ్డ్ కంటెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏమైనా రీసెంట్గా మీ ప్రొఫైల్ నుండి ఏమైనా పోస్ట్లని రిమూవ్ చేస్తే ఇక్కడైతే అవి కనిపిస్తాయి. అండ్ ఆర్కైవ్లో ఏమైనా పెడితే అక్కడ కూడా ఆర్కైవ్డ్ అని చెప్పి సెక్షన్లో అయితే మీకు కనిపిస్తాయి. అండ్ కంటెంట్ యూ షేర్డ్ అని ఉంది కదా. సో అందులో మీరు పోస్ట్ చేసిన పోస్ట్ అయినా రీల్స్ అక్కడ నుండి కనిపిస్తాయి. సజెస్టెడ్ కంటెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఒకటి ఉంది అండ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఒకటి ఉంది కదా. సో మీరు ఏదైనా రీల్ని లేదా ఏదైనా పోస్ట్ని నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ హౌ యూ యూజ్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అండ్ మన అకౌంట్ హిస్టరీ ఇవన్నీ అయితే ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం టైం స్పెండ్ మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 1 వీక్ హిస్టరీ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మీరు చూస్తే మీ మీరు ఎంత ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు అని చెప్పి ఇక్కడ నుండి అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి మేనేజ్ యువర్ టైం అని చెప్పి ఒక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్కి అడిక్ట్ అవుతున్నారు లేదా ఇన్స్టాగ్రామ్ని కొంచెం యూసేజ్ తగ్గించుకోవాలనుకుంటే సో ఈ ఆప్షన్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. బ్రేక్ రిమైండర్ అంటే సో మీరు కంటిన్యూస్గా ఒక 1 అవర్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. సో మీకు టైం అనేది తెలియదు కదా. సో ఇక్కడ మనం ఎవ్రీ 10 minutes, ఎవ్రీ 20 minutes, ఎవ్రీ 30 minutes అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవ్రీ 10 minutes అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకి బ్రేక్ తీసుకోండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే సెండ్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వైట్ మోడ్ అని ఉంది కదా. సో ఈ క్వైట్ మోడ్ మనం ఒకవేళ ఆన్ చేసుకుంటే ఈ క్వైట్ మోడ్ ఆన్ అయినంతసేపు మనకి ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ ఎటువంటి ఇన్స్టాగ్రామ్ నుండి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అయితే రావు అనమాట. నోటిఫికేషన్స్ అయితే రావు. సో స్టార్ట్ అండ్ ఎండ్ టైం ఉంది కదా. సో ఇక్కడ నుండి మీరు కస్టమ్గా అడ్జస్ట్ చేసుకొని మీకు ఏ టైం ప్రిఫరెన్స్ ఉంటే ఆ టైంని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం పీరియడ్లో మనకి ఇన్స్టాగ్రామ్ నుండి ఎటువంటి నోటిఫికేషన్స్ రావు అండ్ ఎటువంటి యాక్టివిటీ కూడా మన అకౌంట్లో ఉండదు అనమాట.
అండ్ డైలీ లిమిట్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో మనం ఒక రోజులో ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడాలనుకుంటున్నామో ఇక్కడ 1 అవర్ 2 అవర్ అని చెప్పి 45 మినిట్స్ 30 మినిట్స్ 15 మినిట్స్ అని చెప్పి టైం పీరియడ్స్ అయితే ఉన్నాయి. సో మనం 15 మినిట్స్ ఓన్లీ 15 మినిట్స్కే లిమిట్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో లిమిట్ సెట్ చేసుకున్న తర్వాత మీరు 15 మినిట్స్ యూజ్ చేసిన తర్వాత అదైతే మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. సో మీ డైలీ లిమిట్ అయితే అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, బట్ లిమిట్ అయిపోయిందని చెప్పి నోటిఫికేషన్ అయితే సెండ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అకౌంట్ హిస్టరీ అని ఉంది కదా. సో అకౌంట్ హిస్టరీలో మన అకౌంట్ క్రియేట్ చేసినప్పటి నుండి మనం ఏమేమి చేంజ్ చేసాం, లైక్ బయో చేంజ్ చేసిన అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసిన ఇలాంటివి అకౌంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కామెంట్స్ నుండి సో ప్రొఫైల్లో మనకి 3 లైన్ సెట్టింగ్ అయితే ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయండి. సో కొంచెం మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కామెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కామెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూస్తే బ్లాక్ కామెంట్స్ ఫ్రమ్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ నుండి మీకు ఏమైనా పర్టికులర్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో వేరే వాళ్ళ అకౌంట్స్ నుండి నాకు కామెంట్స్ రావద్దు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ ఐడి వాళ్ళ యూజర్ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ నుండి అయితే మీకు ఎటువంటి కామెంట్స్ అయితే రావన్నమాట. అండ్ కంట్రోల్ అని చెప్పి ఉంది కదా, అలో కామెంట్స్ ఫ్రమ్ అని ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఎవ్రీవన్, పీపుల్ యూ ఫాలో, యువర్ ఫాలోవర్స్, పీపుల్ యూ ఫాలో అండ్ యువర్ ఫాలోవర్స్ అని కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎవ్రీవన్ అంటే మన పోస్ట్ల కింద ఎవరైనా కామెంట్ చేయొచ్చు అనమాట. సో పీపుల్ యూ ఫాలో అంటే ఓన్లీ మీరు ఫాలో చేసే పీపులే కామెంట్ చేయొచ్చు. అండ్ యువర్ ఫాలోవర్స్ అంటే మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళే కామెంట్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్స్ అనమాట. పీపుల్ యూ ఫాలో అండ్ యువర్ ఫాలోవర్స్ అంటే సో మీరు ఫాలో చేసేవాళ్ళు అండ్ మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు కూడా కామెంట్ చేసే వీలైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం సేమ్ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలో ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకి డేటా యూసేజ్ అండ్ మీడియా క్వాలిటీ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి డేటా సేవర్ అని చెప్పి ఉంది కదా. సో మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు డేటా అయితే చాలా డేటా అయిపోతుంది. సో మనం డేటా సేవర్ ఆన్ చేసుకుంటే రెగ్యులర్గా తీసుకునే డేటా కన్నా కొంచెం తక్కువ డేటా అయితే ఇది తీసుకుంటుంది అనమాట. అండ్ మనం డేటా సేవర్ ఆన్ చేసుకోగానే హై రెజల్యూషన్ మీడియా అని చెప్పి ఒకటి అయితే కనిపిస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేస్తే ఓన్లీ వైఫై అని చెప్పి ఉంది కదా, అంటే మనం ఏదైనా వైఫై కనెక్ట్ చేసుకుంటే హై రెజల్యూషన్లో మీడియా ప్లే అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో లేదా సెల్యులార్ ప్లస్ వైఫై అని ఉంటే మన మొబైల్ డేటాతో కూడా హై రెజల్యూషన్లో చూడొచ్చు అని అర్థం అనమాట. అండ్ మీడియా అప్లోడ్ క్వాలిటీ అంటే మనం ఏదైనా రీల్ లేదా పోస్ట్ అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ రీల్ని అప్లోడ్ చేసినా సేమ్ మన రీల్ ఎంత క్వాలిటీ ఉందో సేమ్ అదే క్వాలిటీలో అయితే వెళ్తుంది అనమాట. సో ఇది ఆఫ్లో ఉంటే కొంచెం కంప్రెస్ అయితే రీల్ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. అండ్ లాస్ట్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి అండ్ థ్రెడ్స్ అకౌంట్ కూడా ఎలా డిలీట్ చేయాలి అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో ఈ వీడియోలో అయితే చెక్ చేయండి. అండ్ వీడియో అయితే అందరూ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశిష్ సైనింగ్ ఆఫ్ నౌ.